మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. ముగ్గురు చదువుకున్న యువతులు ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒకేసారి సర్పంచ్ రేసులోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన తాటి సుప్రియ, సుతారి సుమలత, గుండం శ్రావణి తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అదే ముగ్గురు యువతులు చింతగూడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచి మరోసారి చర్చనీయాంశంగా మారారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురు ఇప్పుడు ప్రజలను మెప్పించేది ఎవరో? ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రేమతో ప్రారంభమైన ఈ ముగ్గురి ప్రయాణం ఇప్పుడు ప్రజాసేవ వైపు మలుపు తిరిగింది. సుమలత, నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. ఇంతకుముందు టీచర్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది నాకు. ఇప్పుడు నేను ఈ రాజకీయంలో వచ్చి ఇప్పటికీ మేము 10 years అవుతుంది. ఇంతకుముందు ఎంపీటీసీగా కూడా నేను చేసినాను. నాకన్నా ఎక్కువ ఊరోళ్ళకే నా గురించి తెలుసు. ఎందుకంటే స్టడీ పర్సన్ని నేను ఎంపీటీసీగా కూడా ఎన్నో పనులు చేసినాను. ఎమ్మెల్యే ద్వారా ఎన్నో నిధులు కూడా తీసుకొచ్చినాము. చాలా ఊరి కోసం స్ట్రగల్ చేసి అన్ని రోడ్స్ వేయించినాము, కమ్యూనిటీ హాల్స్ కట్టించినాము, ఎన్నో హార్డ్ వర్క్స్ చేసినాము. ఇది మా మమ్మీ వాళ్ళది ఇదే ఊరు, మా హస్బెండ్ వాళ్ళది ఇదే ఊరు కాబట్టి ఊరోళ్ళు నన్ను గెలిపించుకోడు కన్నా నా ఊరిని నేను డెవలప్ చేయాలని నా కృషి. ఇదొకటి నా డ్రీమ్ అన్నట్టు. పొలిటిక్స్ అని అంటే ఓన్లీ సంబరానికి నిల్చున్నాడు కాక ఈ ఫీల్డ్లో ఏం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు మాకు అందులో మేము 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు తెలుసు ఎక్కడ ఏం చేపియాలి, ఎక్కడ ఏ వర్క్ ఉన్నది. ప్రజలకన్నా ఎక్కువ వాళ్ళ సమస్య ఏంటిదో వాళ్ళకన్నా ఎక్కువ మాకే తెలుసు. పనులు పెండింగ్ ఉన్నాయో ఈ 5 years నన్ను సర్పంచ్గా గెలిపిస్తే అప్పుడు పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ ఇప్పుడు మేము కంప్లీట్ చేయాలని ఈ పోటీలో మేము పాల్గొంటాం. నా పేరు శ్రావణి. నేను ఇదే ఊర్లో పుట్టాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నా. చిన్నప్పటి నుంచి ఈ ఊరిని చూస్తున్నా. ఊరిని ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. ప్రతి వార్డులో అన్ని రోడ్లు చూస్తున్నా. ఏ రోడ్డు ఎక్కడ ఎలా మంచిగా చేయాలో నాకు అన్నీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి స్కూల్ని ఎలా అభివృద్ధి చేయాలి, స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కటి నాకు అవగాహన ఉంది. ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి జరగడం జరుగుతుంది. మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ముందుకి ఒక స్టెప్ వేశాను. అందరూ ఊరు వాళ్ళ ఆశీర్వాదంతో నేను గెలవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడే నేను ఇదే ఊర్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఫ్యామిలీ సపోర్ట్తో. ఇలా ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఎలా తీసుకొని పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు కూడా మన ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరితోనైనా నేను మాట్లాడి ఏ సమస్యనైనా సాల్వ్ చేయగలను. హైదరాబాద్లో బీటెక్ చేసిన, నేను జాబ్స్కి ట్రై చేసిన. అంటే నిరుద్యోగులకు ఎలా హెల్ప్ చేయాలో నాకు అన్ని అవగాహన ఉంది. నా పేరు తాటి సుప్రియ. నేను బీటెక్ చదువుకున్నాను. చింతగూడ గ్రామం నుండి నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. నాకు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పేసి మా మామయ్య గారు, నా భర్త చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికలలో మేము గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఊర్లో డెవలప్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి, రోడ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. మెయిన్గా స్కూల్ పిల్లలకి డిజిటల్ క్లాసెస్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏవైనా కూడా చాలా అవసరం ఉంది. స్కూల్ పిల్లలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ మేము వాళ్ళకి కావాల్సినట్టుగా అందించాలి అని చెప్పేసి ఆశయంతో ముందుకు వచ్చాము. నాది నా భర్తది ప్రేమ వివాహము. తను నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి, ఆడవాళ్ళవి కూడా అన్నిట్లలో పైచేయి ఉండాలి, అన్నిటికీ బయటకు వచ్చి మాట్లాడాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. తప్పకుండా మాకు ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము ఖచ్చితంగా మాకు వీలైనంత వరకు మేము అన్నీ వాళ్ళకు అందుబాటులో ఉండి పనులు చేస్తాము, గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పకుండా మా బ్యాట్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి.